మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం, నేను రమారావి. మనం పంచతంత్రము, హితోపదేశము వాటి నుంచి రకరకాల కథలు చెప్పుకుంటున్నాం. అందులో ఇప్పుడు ఒక కథ విందాం. పూర్వమట ఒక అడవిలో ఒక తాబేలు, ఒక కాకి, ఒక ఏలుక మూడు చాలా స్నేహంగా ఉండేవి. ఒక చెరువు పక్కనున్న చెట్టు మీద కాకి ఉండేది. ఆ చెట్టు కింద ఉన్న తొర్రలో ఎలుకుండేది, చెరువులో తాబేలు ఉండేది. ఈ మూడు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి తరచుగా. వాటి నివాస స్థానాలు అవే అవటం వల్ల ఇంకా వేరే చోటకి వెళ్ళే ఆలోచన లేకుండా చాలా కాలం ఒకే చోట కలిసి ఉండటంతో ఎక్కువ స్నేహంగా ఉండేవి. అయితే ఒకనాడట చిత్రాంగుడు అనే ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చిందట అక్కడికి. అది ఎట్లా వచ్చిందంటే ప్రాణభయంతో పరిగెడుతున్నట్టుగా ఉంది. అది వచ్చేసరికల్లా వీళ్ళు ముగ్గురు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు చెరువు గట్టు మీద. కంగారు పడి ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ఎలుకేమో త్వరలోకి పరిగెత్తింది, కాకేమో చెట్టు మీదకి ఎక్కేసింది, ఈ మన తాబేలేమో నీళ్లలోకి పరిగెత్తింది, వెళ్ళిపోయింది. అయితే ఈ భయపడుతున్న లేడీని చూసేసరికి వాటికి జాలేసింది. ఏమిటో భయపడుతోందని కొద్దిగా సర్దుకున్నాక మళ్ళీ పైకి వచ్చి, ఓ చిత్రాంగుడా, నువ్వెవరిని చూసి ఇంత భయపడుతున్నావు? ఏమిటి జరిగింది, ఏం జరిగింది ఏమిటి అంటే, వేటగాడిని చూసి భయం వేసింది నాకు, వేటగాళ్ళని చూసి అని చెప్పి చిత్రాంగుడు చెప్పిందట లేడీ. చెప్పేసరికి ఈ అడవిలో మనం ఏనాడు వేటగాళ్ళని చూడలేదు, మనకు అలాంటి భయం ఏం లేదు, నువ్వేం కంగారు పడక్కర్లేదు, హాయిగా కాస్త గడ్డి మేసి ఈ చెరువులో ఉన్న నీళ్లు దాగి స్థిమితంగా ఉండు, మాతో పాటు ఇక్కడే ఉండు. కానీ నువ్వు కూడా, మేమున్న ఈ ప్రాంతంలో మేము ఏనాడు వేటగాళ్ళని చూడలేదు, మేము చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నామని కాకి, ఎలుక, తాబేలు ఈ లేడీని బాగా నమ్మించాయి. సరే, ఒక పూట కాస్త స్థిమితపడిన తర్వాత ఈ లేడీ మళ్ళీ గడ్డి మేయటానికి అడవంతా తిరగడానికి వెళ్ళి ఏం చెప్పిందంటే, రాజుగారు ఒక ఆయన ఈ దారిని వెళ్తూ అడవిలో దారి విడిచారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆయనతో పాటు చాలా మంది వేటగాళ్ళు వచ్చారు. ఈ వచ్చిన వేటగాళ్ళు ఖచ్చితంగా అడవిలో వేటాడతారు, అందులో ఏ తప్పు ఇది లేదు, ఎలాగూ జరుగుతుంది, ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది అనగానే తాబేలుకి భయం వేసింది. అమ్మ బాబోయ్, చాలామంది జనాలు కనుక చేరారంటే వాళ్ళకి ఆహారం కావాలి, అడవిలో ఉన్న పక్షుల్ని, తర్వాత ఏమో జంతువుల్ని, తర్వాత అడవిలో చెరువులో స్వేచ్ఛగా పెరిగేటువంటి చేపల్ని, నా లాంటి తాబేళ్ళని పట్టేస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది ఇక్కడికి దగ్గరగా ఉన్నారు, ఇక్కడికి ఎక్కువ దూరం లేదు, ఈ రాజుగారు విడిచిన విడిది ప్రాంతము ఇక్కడికి దగ్గరలో ఉంది కాబట్టి, దగ్గరలో ఉన్న చెరువు కాబట్టి ఖచ్చితంగా వేటగాళ్ళు మన చెరువు మీదకే ముందొస్తారు, కాబట్టి ఇక్కడి నుంచి పారిపోవాలని కంగారు పడేసరికల్లా సరే వేరే చోటకు వెళ్తే బాగానే ఉంటుంది, ఈ జనాలకి దూరంగా వెళ్తే బాగుంటుంది, కానీ సరే ప్రయత్నం ఎట్లా? వీళ్ళకేమో దాని ఎలాగో చెట్టుతోరలో ఉంటుంది, దానికి భయం లేదు, కాకి పైన ఎగురుతుంది, దానికి భయం లేదు. ఇక్కడ దాక్కోవాల్సిన వాళ్ళిద్దరూ ఎవరు? ఒకటి లేడీ, రెండోది తాబేలు. నీటిలో ఉంటే నేను చెరువులోకి దిగారంటే పట్టేస్తారు వాళ్ళు. సరే తాబేలు బెదిరిపోయి నేను అవతల ఉన్న చెరువులోకి వెళ్ళిపోతానని గబగబా బయటకు వచ్చేసింది. వస్తే అప్పుడు లేడీ, కాకి ఏమనుకున్నాయంటే, నీళ్ళల్లో ఉన్నప్పుడే కదా తాబేలుకు రక్షణ, ఈ నడిచేటప్పుడు నీటిలో అంటే జర్రమని వెళ్ళిపోతుంది లోపలికి, క్షణాల్లో కనపడకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోగలదు. నీటిలో వేగంగా పరిగెడుతుంది తాబేలు, నేల మీద గునగునలాడుతూ స్లోగా వెళుతుంది. పైగా ఈ అడవి ప్రాంతం, అన్ని ముళ్ళు, రాళ్ళు, రప్పలు, ఈ ప్రాంతంలో కనుక ఇది నడిచేటప్పుడు ఎవరికైనా కనపడితే దొరికేస్తుంది అని భావించారు. భావించి ఏమనుకున్నారు, చూస్తూ ఉందాం, మనం కూడా వెనకాలే వెళ్దామని సరేని అనుకున్నారు. తాబేలు బెదురు వచ్చేసరికల్లా ఇంకా ఆగల. మనం కూడా చూడండి, ఏదైనా కంగారు పడి యాంగ్జైటీ అవి వస్తే ఎలా యాక్ట్ చేస్తున్నామో తెలీదు మనకి, ప్రమాదాలు శంకించ ముందు ఆ పని అయిపోవాలనుకుంటాం. ఈ తాబేలు కూడా అదే వేగంతో నేల మీదకి ప్రయాణించడం మొదలుపెట్టింది. అయితే ఇది కొంత దూరం వెళ్ళేసరికి ఆ దారిన వస్తున్నటువంటి ఒక వేటగాడు దీన్ని చూసేసాడు తాబేల్ని. అబ్బా, రెడీమేడ్గా దొరికింది తాబేలు, మాంసం చాలా ఆరోగ్యం, పిల్లలు బలంగా పెరుగుతారు, నాన్నకున్న పాత కేళ్ల నొప్పులు అవన్నీ తగ్గుతాయి, వాత బాధలు తగ్గుతాయి అని చెప్పేసి తాబేల్ని పట్టేశాడు. తాబేలుకి తప్పించుకోవటం రాదు, అది నీళ్లల్లో ఉంటేనే తప్పించుకోగలదు. నేల మీద అది గుణగలాడుతూ నిదానంగా నడుస్తుంది, దానికి గోళ్ళు లేవు, పళ్ళు లేవు, తిరగబడ్డం రాదు, పారిపోవటం రాదు, తెంచుకోవటం రాదు, ఏమీ రాదు పాపం. ఆ తాబేల్ని ఇతను ఏం చేశాడు, ఒక తాడు కట్టి దానికి తన వింటి కొసకి, అంటే బో ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ధనుర్బాణాలు ఉన్నాయి వేటగాడి దగ్గర, ఆ ధనుస్సు విల్లుకి
చివర వేళ్లాడేసి దాని భుజం మీద పెట్టుకుని వెళ్తున్నాడు. అయ్యో దొరికిపోయిందే అని చాలా కంగారు పడ్డాయి లేడీ, కాకి, ఎలుక మూడును. ఎట్లా దీన్ని విడిపించటం అని ఆలోచించి ఏమనుకున్నారంటే ఒక ప్లాన్ చేద్దాం, వేటగాడిని అనుసరించి వెళ్దాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళేసరికి ఒక గంట సేపు, గంటన్నర నడిచాక ఒక చెరువు వస్తుంది. వేటగాడు గంట సేపు నడిస్తే వాడికి దాహం వేయదు, ఎండవేళ దాహం వేస్తుంది. మంచినీళ్ళు తాగడానికి వెళ్తాడు. మంచినీళ్లు తాగాలంటే ఖచ్చితంగా భుజం మీద ఉన్న విల్లు అడ్డం వస్తుంది కాబట్టి చెరువు గట్టు మీద పెడతాడు. మనం ఒక పని చేద్దాం, ఈ లేడీ ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ చెరువు దగ్గర చచ్చినట్టు పడి కనపడితే వేటగాడు లేడి మీద ఆశతోటి లేడి దగ్గరకు వస్తాడు. ఈ లోపల మనం ఈ మందరకుడు అనేటువంటి ఈ తాబేలుని విడిపించవచ్చు అని ప్లాన్ చేసుకుని లేడీని నువ్వు ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోని, మనిషి కంటే వేగంగా లేడి పరిగెడుతుంది కాబట్టి చెరువు దగ్గరికి పంపించారు. ఎలుక తర్వాత కాకి ఈ వేటగాడిని అనుసరించే అతని వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టారు. అతను గబగబా నడుస్తున్నాడు. అతని వెనకాలే కాకి పైన ఆకాశంలో ఎగురుతూ అతను ఎటు వెళ్ళాడో చూస్తూ అతను వెనకాల పడుతుంది. ఎలుక ఆ పొద ఈ పొద చాటు చేసుకుంటూ అతను వెళ్ళిన దారినే వెళ్ళింది. సరే వీళ్ళు అనుకున్నట్టుగానే ఒక గంట ముప్పావు నడిచేసరికి చెరువు వచ్చింది. ఆ గట్టు చూసేసరికి అలా వేటగాడికి అబ్బా చాలాసేపటి నుంచి నడుస్తున్నాం, కాస్త కాళ్ళు కడుక్కుని ఒక మాట మొహం కడుక్కుని కాస్త మంచినీళ్ళు తాగితే బాగుంటుందని ఈ భుజం మీద ఉన్న విల్లుని చెరువు గట్టు మీద పెట్టేసి దిగి చెరువులోకి వెళ్ళబోయాడు. సరే అప్పటికే సిద్ధంగా ఉంది లేడీ చెరువుకి గట్టు మీద లోపలికి దిగుతుండగా, బ్యాంక్స్ అంటారు, ఏమంటారు వాటిని, మనం ఒక నీటి జాలుకు దగ్గరగా చచ్చిపడినట్టుగా పడుకుని ఉంది లేడీ అని ఆశ్చర్యపోయాడు. చెరువు గట్టు మించి చూస్తూ అబ్బా ఒక లేడీ అదే చచ్చిపడి ఉంది, ఏదైనా దెబ్బ తగిలిందో ఎవరైనా కొట్టారో ఏమో, రెడీగా ఉంది శుభ్రంగా. లేడి మాంసం అయితే 3 రోజులు బ్రహ్మాండమైన రుచికరమైన మాంసం, తాబేలు ఇంత ఉంటుంది, లేడి పెద్దది కదా. ఇతను ఏమనుకున్నాడు, సరే దీని సంగతి చూద్దాం, దాన్ని కత్తి గనక తీసి చర్మం ఒలిచేసామంటే ఒట్టి మాంసమే వేళ్లాడేసి పట్టుకెళ్ళిపోవచ్చు, ఇక్కడే ఆ పని కూడా అయిపోతుందని తన సామాన్ల నుంచి భుజానికి ఒక సంచి ఉంది, అందులోంచి కత్తి తీసుకుని ఈ లేడి మన తాబేలుని కట్టి ఉన్న విల్లుని అక్కడ వదిలిపెట్టి లేడి వైపుకి నడవటం మొదలుపెట్టాడు. ఆ లేడి ఎట్లా పడి ఉంది, కాళ్ళు ముందు కాళ్ళు వెనక కాళ్ళు ఇట్లా వేళ్లాడేసి పొట్ట ఉబ్బిచ్చి చచ్చినట్టు పడుంది. దాని మీద కాకి ఇట్లా పొడుస్తున్నట్టుగా కూర్చున్నది. దూరం నుంచి చూస్తే చచ్చిన డెడ్ బాడీని కాకి పొడుచుకుని తింటున్నట్టుగా కనపడుతోంది. ఇతను ఈ గట్టంతా దిగి వెళ్లే లోపల ఎలుక పరిగెత్తుకుంటూ వచ్చి ఈ తాబేలుని విల్లుకేసి కట్టేసిన తాళ్ళని కొరికేయంగానే తాబేలు నీటి జాలు చూసేసరికల్లా తాబేలుకి వేగం పెరుగుతుంది. గబగబా నడుస్తూ ఈ చెరువు గట్టు మీద నుంచి నీళ్లల్లోకి వెళ్ళిపోయింది. ఈ వేటగాడు దగ్గరికి వెళ్ళేసరికల్లా కాకి రివ్వుమని ఎగిరిపోతూ కావు 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 అంతే. ఈ కావు కావు అనగానే అన్ని బిర్ర బిగిసి కాళ్ళు నీడ్చి పడుకున్నటువంటి లేడీ ఒక్క గంతును లేచి ఒకటే పరుగు తీసింది. వేటగాడు ఆశ్చర్యపడి పోసి దీని దుంపదేగా చచ్చినట్టు పడుందే, క్షణాల్లో లేచేసింది, అయ్యో లేడి మాంసం దొరకకుండానే పోయిందే అనుకుంటూ గట్టు మీదకి వచ్చాడు. కాసిన మంచినీళ్ళు తాగాడు. గట్టు మీదకి వచ్చేసరికల్లా ఏముంది, తను పెట్టున్న విల్లుకి కోసం ఉండవలసిన తాబేలేమో లేదు. తాబేలు తప్పించుకుంది. అది ఉన్నది పోయింది, ఇది పోయింది అని అనుకుని నేనేం చేశానంటే మబ్బులో నీళ్లు చూసి కుండలో ఉన్న నీళ్లు వలకబోసేసినట్టు చేశాను, చచ్చిపడి ఉన్న లేడిని చూశానని అనుకున్నాను, కానీ అది చచ్చలేదు, ఎందుకో పడుకుంది, వీళ్లే ప్లాన్ చేసి పడుకున్నారని అతనికి ఎట్లా అర్థం అవుతుంది? జంతువుల్లో ఉండే ఐక్యత మనుషులకు అర్థం కాదు, మనుషులకి వాటి భాష తెలియదు కదా, ఒట్టి కదలికలే తెలుస్తాయి. ఈ తాబేలు నీళ్ల దగ్గరకు వచ్చేసరికల్లా ఎట్లా తప్పించుకుందో తాబేలు కూడా పోయింది. మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు బలకపోసుకున్నట్టుగా రెడీగా ఉన్న ఆహారాన్ని వదిలిపెట్టేశాను, తెలివి తక్కువ వాడిని అని తన తెలివి తక్కువతనానికి తనే తిట్టుకుంటూ ఈ వేటగాడు తన విల్లు తీసుకుని దారిని వాడు వెళ్ళిపోయాడు. నీళ్లలోకి ప్రవేశించిన తాబేలు హాయిగా దాని దారిన అది ఉంది. తర్వాత ఏమో అక్కడే చుట్టుపక్కల చెట్లలో ఒక చెట్టు కింద ఉన్న తొర్ర చూసుకుని ఎలిక అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్ల మీద కాకి గూడు కట్టుకుంది. తర్వాత లేడి కూడా చుట్టుపక్కల ఉన్న పొదల్లోనే ఉండటం మొదలుపెట్టింది. మళ్ళీ వీళ్ళు నలుగురు ఇక్కడే స్నేహంగా ఉండటం మొదలుపెట్టారు. ఎప్పుడు కూడా పరాక్రమంతో పనులవ్వవు. దీనికి ఒక మంచి సంస్కృత వాక్యం ఉంది, చెప్తాను చూడండి. ఉపాయేనహి యత్శక్యం తన్నశక్యం పరాక్రమై అని. పరాక్రమంతో చాలా పనులు అవ్వవు, కానీ ఉపాయాలతో అవుతాయి. ఒక్క ఐడియా ఉంటే చాలు, మన జీవితమే మారిపోతుంది.
అది చూడండి, ఈ కొత్త కొత్త క్యాప్షన్స్ ఇవన్నీ వీళ్ళు కనిపెట్టినవి కాదు, పురాతనమైనవే. ఈ హితోపదేశము, పంచతంత్రము వాట్లలోనే ఇలాంటి వాక్యాలు ఉంటాయి. ఐడియా ఉంటే జీవితమే మారిపోతుంది. ఐడియాతోటే ఈ ఎలిక, కాకి, లేడీ మూడు కలిసి తాబేలుని ప్రాణాపాయం నుంచి రక్షించినాయి. ఆ వేటగాడిని అక్కడి నుంచి అవతలికి పంపించేసినాయి. హాయిగా ఉండటం మొదలుపెట్టాయి. ఇట్లా ఉపాయాలతో కూడినటువంటి చిన్న చిన్న కథలని మనం పిల్లలకి చెప్తున్నా, మనమే ఆలోచించుకుంటూ ఉన్నా కూడా బ్రెయిన్ మరింత షార్ప్గా అవుతుంది. ఈ కథని విష్ణు శర్మ గారు ఈ రాజుగారి అబ్బాయిలకి చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి.